ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. తపహకాలపు 4వ ఆదివారము. ప్రియమిత్రులారా, తపహకాలములో సగభాగం పూర్తి అయింది. ఇప్పుడు మనం 2వ భాగంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అనగా పవిత్ర పాస్కా వేడుకలకు దగ్గరయ్యాం. కనుకనే తల్లి శ్రీసభ ఈ ఆదివారమును సంతోషదాయక లేక వినోదాత్మకమైన ఆదివారము అని పిలుస్తుంది. దీనినే లతీను భాషలో లెతారే డొమినికే అని అంటారు. ఈ అర్థాన్నే బలపరుస్తూ నేటి దివ్య పూజ ప్రవేశ వచనం క్రైస్తవ భక్త సమాజాన్ని అనగా విశ్వాసుల బృందాన్ని ఇట్లు ఆహ్వానిస్తూ ఉన్నది. యెరూషలేమును ప్రేమించు వారెల్లరును ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. ఏలయన మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు అని. యెషయా 66:10-11. ఇక్కడ యెరూషలేము ప్రయోగమును దైవ ప్రజల సమూహమైన శ్రీసభకు అన్వయించవచ్చును. అనగా ఈ తపఃకాలంలో మనం శ్రీసభతో కలిసి ఆనందించాలనే పిలుపు వినిపిస్తుంది. శ్రీసభ ప్రేమించే మనలను శ్రీసభకు శిరస్సు అయిన క్రీస్తు ఓదార్చనున్నాడు. మనము ఆయన ద్వారా రక్షణ ఆనందమును పొంది ఓదార్పును అనుభవిస్తాము. నేటి పవిత్ర గ్రంథ పఠనాల్లో క్రైస్తవ జ్ఞాన స్నానమునకు సంబంధించిన భావాలు చాలా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, పుట్టుగ్రుడ్డివాడు సిలోయము జలాలలో తనను తాను శుద్ధి చేసుకొన్నాడు. దేవునిచే పంపబడిన క్రీస్తు అద్భుతముగా అతనికి చూపును దయచేశాడు. పుట్టుగ్రుడ్డివాడికి చూపు రాగానే అతడు క్రీస్తును తన దైవంగా గుర్తించి ఆరాధిస్తాడు. అతనికి మామూలు కంటి చూపుతో పాటు తనను స్వస్థపరచిన వ్యక్తిని క్రీస్తుగాను, తన ఆరాధ్య దైవముగాను చూడగల ఆధ్యాత్మిక చూపు, దివ్య నేత్రాలు కూడా అతనికి లభించాయి. అతనికి విశ్వాస నేత్రాలు కూడా అనుగ్రహింపబడ్డాయి. కనుకనే జ్ఞానస్నానమును పొందిన వారిని పూర్వం వెలుగును పొందినవారు అని పిలిచేవారు. ఈనాటి మొదటి పఠనం ప్రకారం సమూవేలు దావీదును అభిషేకిస్తాడు. ఈ అభిషేకం పూర్తి కాగానే దేవుని ఆత్మ దావీదును ఆవేశించి అతనిలో ఉండిపోయింది అని చెప్పబడినది. మరి క్రీస్తును తమ రక్షకునిగా నమ్ముకొని ఆయనలోనికి బప్తిస్మం పొందిన మనం కూడా జ్ఞానస్నానం అప్పుడు దేవుని ఆత్మను పొందుతున్నాము కదా. దావీదును ఎన్నుకొని అతనిని రాజుగా అభిషేకించిన దేవుడు అతనిని పవిత్రాత్మ ప్రభావముతో నింపాడు. అందువలననే అతని అభిషేకం క్రైస్తవ లోకానికి భవిష్యత్ సూచకముగా ఉంది. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది అభిషేకం పొందిన క్రీస్తు విశ్వాసికి అతడు సూచక వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందిన మనపై కూడా శక్తివంతమైన పవిత్రాత్మ దిగివచ్చాడు. ఆనాటి నుండి మన జీవితాలు పవిత్రాత్మ మన మీద కృమ్మరించు వెలుగులోనే కొనసాగుతాయి. క్రైస్తవులంటేనే ఉత్థాన జీవులు. ఈ రీతిగా దేవుడు ఎన్నుకొను ప్రతి వ్యక్తిపైకి పవిత్రాత్మ దిగి వస్తాడు. క్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది. అసలు క్రీస్తు అంటేనే అభిషిక్తుడు అని అర్థం. క్రైస్తవులు అంటేనే క్రీస్తునామమున అభిషిక్తులు అని భావం. ఇదియే క్రైస్తవ ఘనత, ఇదియే శ్రీసభ విశ్వాసం. ఈ విశ్వాసంను ప్రకటించుటయే
మన గొప్పతనము. ఇట్టి అభిషేకం ద్వారా క్రీస్తును ధరించిన మనం మనకు అనుగ్రహింపబడిన దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు వలె మరణాన్ని జయించి పునరుత్థానం అవుతాము. అదంతా దేవుని ఆత్మ శక్తి వలననే మన యందు నెరవేరుతుంది. ఇదే మన ఆనందమునకు నిజమైన హేతువు. ఈ తపోదినాల్లో మన ప్రయత్నమంతా మన ఈ క్రైస్తవ ఘనతను కాపాడుకొనటానికే కదా. నూతన నిబంధనపు నేటి 2వ పఠనము ప్రత్యేకంగా మన జ్ఞాన స్నానాన్ని గురించే మాట్లాడుతుంది. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో, ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నవారే, కానీ దైవ ప్రజలు అయినప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారు, వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను అని సూటిగా హెచ్చరించాడు. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5:8 నుండి 14 వరకు. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ జీవితాన్ని సంపూర్తిగా పరివర్తన చెందిన జీవితంగా వివరిస్తాడు. జ్ఞానస్నానం పొందక ముందుగా గతంలో వారు చీకటిలో ఉన్నారు అంటాడు పౌలు. జ్ఞానస్నానం పొందిన తరువాత ప్రభువునందు వారే వెలుగుగా మార్పు చెందారు అని నిర్ధారిస్తాడు. రోమీయులకు రాసిన లేఖ 5:8. పౌలు దృష్టిలో చీకటి అనేది ఒక పరిసరము. ఇది మన చుట్టుప్రక్కల ఉన్న పరిసరములకు, పరిస్థితులకు అన్వయము. ఈ పరిస్థితిని బట్టే మనం మంచిని కానీ చెడును కానీ చేస్తాము. మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు అవినీతికి అనుకూలంగా ఉంటే మనం అవినీతిలో జీవిస్తాము. అందువలననే పౌలు వేరొక తావులో మన పరిసరములో మార్పు వచ్చింది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము, పగటి వేళ పోరాట మొనర్చుటకు ఆయుధములు ధరించుదము, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందము అని హెచ్చరించాడు. రోమీలకు రాసిన లేఖ 13:11 నుండి. తెస్సలోనికలోని క్రీస్తు విశ్వాసులకు కూడా ఇదే సలహాను ఇచ్చాడు పౌలు. సోదరులారా, మీరు చీకటి యందు లేరు, మీరు అందరూ వెలుతురునకును పగటికిని సంబంధించిన వారు. మనము రాత్రికిని చీకటికిని సంబంధించిన వారము కాము. కనుక మేల్కొని జాగరూకులమై ఉండవలెను. విశ్వాసమును ప్రేమను కవచముగాను రక్షణ నిరీక్షణమును శిరస్త్రాణముగాను మనము ధరింపవలెను అని సూచించాడు. తెస్సలోనీయులకు వ్రాసిన లేఖ 1:5 నుండి. కనుక చీకటి అనేది పాపపు శక్తికి చిహ్నంగా ఉంటుంది. ఈ కారణం చేతనే పౌలు కొలస్సీయులకు రాసిన లేఖలో పాపమనేది ఒక అంధకారపు శక్తి అని వివరించాడు. క్రీస్తు మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితంగా తోడుకొని వచ్చాడు అని ఆ జాబులో ఉంది. కొలస్సీయులు 1:13. చీకటి అంధకార శక్తి అయితే అది మన మంచి జీవితానికి అది ఒక ప్రతికూల శక్తి. కానీ మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు పుణ్య జీవితానికి అనుకూలంగా ఉంటే మనం మంచి పనులు చేస్తాం. ఇలాంటి మంచి పరిసరములలో మంచి చేయటానికి ప్రేరణ కలుగుతుంది. సత్క్రియలు చేయటానికి అది అనుకూలిస్తుంది. మంచి చేసిన కొలది మరిన్ని మంచి అవకాశాలను కలిగిస్తూ ఉంటుంది. దీనిని గురించి అపోస్తలుడగు పౌలు గారు ఇట్లా వివరించాడు. చీకటికి చెందిన పనులను మనమిక మానివేయుదము అని అన్నాడు. రోమీయులు 13:12. అనగా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన అనంతరం మన చుట్టుప్రక్కల పరిస్థితులు పుణ్యపథములో నడవటానికి అనుకూలంగా ఉంటున్నాయి. ఎందుకంటే జ్ఞానస్నానం అనేది ఒక మహాశక్తి. ఇది అంధకారపు శక్తులను పారద్రోలుతుంది. ఇది అవినీతి శక్తిని అరికట్టగల దివ్య శక్తితో ఉంటుంది గనుక
అవినీతికిని పాపమునకును దుష్టత్వానికిని మనలో తావు లేకుండా చేస్తుంది జ్ఞానస్నానం. ఈ సందర్భంగానే పౌలు గారు సృష్టి జరిగినప్పుడే దేవుడు చీకటిని పారద్రోలుతూ వెలుగును కలిగించాడు. క్రైస్తవ జ్ఞాన స్నానములో జరిగేది కూడా అదేనని పౌలు గారు అన్వయం చెప్పాడు. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క వెలుతురును మా హృదయములలో ప్రసరింపచేసెను అని పౌలు గారు విశేష అన్వయాన్ని వెల్లడించాడు. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4:6. ఈ విధంగా వెలుగు అనేది ఒక బలీయమైన శక్తి అని, అది ఉత్థాన క్రీస్తు నుండి ప్రవహిస్తుందని, జ్ఞానస్నానం పొందిన ప్రతి విశ్వాసి ఈ శక్తితో నింపబడతాడని పవిత్ర గ్రంథం చెబుతుంది. క్రైస్తవులందరూ వెలుగు పుత్రులు లేక దైవ ప్రజలు. ఈ వేదభావం పౌలు గారిని బాగా ఆకట్టుకొన్నది. కనుకనే అతడు తెస్సలోనిక ప్రజలకు ఈ సందేశాన్ని వెల్లడించాడు. పిల్లలు తమ తల్లిదండ్రుల రూపురేఖల్ని పంచుకొని పుడతారు. అదే రీతిగా వెలుగుపుత్రుడైన క్రైస్తవులు కూడా తాము పొందిన ఉత్థాన ప్రభుని వెలుగుతో ప్రకాశిస్తూ ఉండాలి. వారి జీవిత శైలి ఆ వెలుగును చుట్టుప్రక్కలకు వ్యాపింపచేయాలి. జ్ఞానస్నానం అప్పుడు వారిలో వచ్చిన ఆ ఆంతరంగిక మౌలిక మార్పు వెలుగు యొక్క ఫలసాయమే. క్రీస్తు రక్తము వలన దేవుని ఎదుట మనము నీతిమంతుల మగుటయే ఆ ఫలసాయం అని పౌలు వివరించాడు. ఇవన్నీ చెప్పిన పిదప మనం గుర్తించదగిన అంశం ఇది. చీకటి మన మనసులను ప్రోత్సహించి మనచే దుష్టక్రియలను చేయిస్తుంది. త్రాగుబోతుతనం, భోగలాలసత్వం, అసభ్యకర ప్రవర్తనం, పోట్లాట, అసూయ మొదలైనవి ఈ దుష్క్రియలు. రోమీలకు రాసిన లేఖ 13:13. వెలుగు నుండి మనలో ఫలించు పుణ్యఫలాలు ఇవి: సమస్త మంచితనం, రుజువర్తనం, సత్యం మొదలైనవి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5:9లో ఈ అంశాలు ఉన్నాయి. చీకటికిని వెలుగునకును పర్యాయ పదాలుగా పౌలు మరొక జంట పదాలను వాడాడు. వాటిలో చెడ్డ క్రియలకు మనలను ప్రోత్సహించున్నది శరీరము అని, సత్క్రియలకు మనలను ప్రేరేపించున్నది ఆత్మ అని పౌలు విశదీకరించాడు. వీటి వివరణమంతా గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17 నుండి 23 వరకు ఉన్న వచనాల్లో వివరించబడింది. ఈ విధంగా క్రైస్తవులందరూ వెలుగై ఉన్నారు. వారు వెలుగునకు చెందిన బిడ్డలు. ఉత్థాన క్రీస్తుని సొంత మహిమ తేజస్సే క్రైస్తవుల వెలుగు. క్రీస్తు జీవితం మంచితనం, న్యాయం, సత్యమనే గుణాలతో వర్ధిల్లింది. క్రీస్తు విశ్వాసుని జీవితం కూడా అదే మంచితనం, న్యాయం, సత్యమును ప్రతిబింబించాలి. అందువలన క్రైస్తవుల జీవితాలు అవినీతిని, అసత్యాన్ని, అన్యాయాన్ని ఖండించే విధంగా ఉండాలి. అవినీతిని, దుష్టత్వమును అది బహిర్గతం చేయాలి. క్రీస్తు వెలుగులో కొనసాగే క్రైస్తవ జీవితం క్రీస్తునే ప్రతిబింబిస్తుంది. తపఃకాలంలో మన ప్రధాన లక్ష్యం కూడా ఇదే. క్రీస్తు నందు మన విశ్వాసాన్ని కేవలం పెదవులతో ప్రకటించటమే కాక హృదయ శుద్ధితోనూ, దృఢమైన విశ్వాసముతోనూ, క్రియాశీలముతోనూ ప్రకటించటమును అభ్యసించాలి. ఇట్టి విశ్వసనీయమైన జీవితం మన 2వ స్వభావంగా మారిపోవాలి. క్రీస్తునందు మన విశ్వాసపు వేరులు లోతుగా పాతుకొని పోయి ఉండాలి. అప్పుడు జడివానలు కానీ, వరద నీరు కానీ దానిని కూల్చివేయలేవు. క్రీస్తుతో మనకు ఉన్న సంబంధం ఏనాటికి సన్నగిల్లిపోదు. ఇప్పుడు మనం సువార్త గ్రంథ పఠనాన్ని పరిశీలించుదాం. యోహాను సువార్త అధ్యాయం 9, 1 నుండి 41వ వచనం వరకు. ఈ అధ్యాయం పుట్టుగ్రుడ్డివానికి క్రీస్తు దృష్టిదానం చేయుటను గూర్చి వివరిస్తుంది. ఈ అద్భుతం ద్వారా
అనేక వేదాంశాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. ఒకనాడు యేసు మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి వానిని చూచాడు. వెంటనే ఆయన శిష్యులు, రబ్బీ అనగా బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడా ఇతని తల్లిదండ్రులా అని అడిగారు. యేసువు కూడా తక్షణమే వీరిలో ఎవరునూ దీనికి కారకులు కారు, వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ అందుకు కారణం కాదు అని స్పష్టంగా చెప్పాడు. కానీ దేవుని మహిమ వీని యందు బయలుపడుటకు వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు అని అసలు కారణాన్ని బయటపెట్టాడు క్రీస్తు. ఈ సమాధానాన్ని చెప్పి శిష్యుల ప్రశ్నలలో ఉన్న అసలైన గ్రుడ్డితనాన్ని బయటపెట్టాడు క్రీస్తు. పుట్టుగ్రుడ్డివాడు పాపాన్ని చేయగలిగాడు అని ఆయన శిష్యులు కానీ ఆ తరువాత పరిసయ్యులు కానీ ఎలా భావించారు? ఇలాంటి ఆలోచనలు, నమ్మకాలు, ఆచారాలు మహాపాతకాలు కాదా? ఇది అజ్ఞానానికిని, వారిలో నెలకొని ఉన్న మూఢత్వానికిని, పక్షపాతం అనే అంధత్వానికిని అది గుర్తు కాదా? అయినప్పటికీ ప్రపంచానికే వెలుగైన క్రీస్తు తన వెలుగును ఆ పుట్టుగ్రుడ్డివానితో పంచుకోనున్నాడు అనే భావాన్ని క్రీస్తు వెల్లడించాడు. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. కంటి చూపు లేని ఈ గ్రుడ్డివాడు దేహి అంటూ భిక్షమెత్తుకు తిరిగే ఒక అంధుడు, అందరి చేత తిరస్కరింపబడి రోడ్డున పడిన బికారి, క్రీస్తు అంటే ఎవరో కూడా తెలియనివాడు, అసలు లోకమంటే ఏంటో చూడలేక చీకటిలో బ్రతికేవాడు, దేవుని మహిమార్థం పుట్టాడు అని అనటంలో అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకక శిష్యులు సతమతమవుతూ ఉన్నారు. వీరిలా అంతు చిక్కని స్థితిలో ఉండగా యేసు పుట్టుగ్రుడ్డి వానిని సమీపించాడు. నేల మీద ఉమ్మివేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి గ్రుడ్డివాని కన్నుల మీద పులిమాడు. అప్పుడు అతనితో వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగు కొనుము అని ఆదేశించాడు. అక్కడకు సమీపంలోనే ఉన్న కోనేటిలో కడుగు కొన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చినది. అది చూచిన ఇరుగు పొరుగు వారంతా ఆ అద్భుతమును చూచి ఆశ్చర్యపోయారు. కానీ వారింకనూ అనేక సందేహాలు వెలిబుచ్చుతూ ఉన్నారు. ఏ ఒక్కరును అట్టి అద్భుతము యేసువు వలన జరిగిన దైవ కార్యమని గుర్తించలేకపోతున్నారు. వెలుగును వెలుగుగా గుర్తించలేని వారంతా చీకటిలో ఉన్నారనే కదా అర్థం. ఇదేదో నమ్మశక్యం కావటం లేదని భావించి అతనిని పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయారు. పుట్టుగ్రుడ్డి వారిని పరిసయ్యులు ప్రశ్నించారు. నిన్ను విశ్రాంతి దినమున స్వస్థపరచిన వాడు మా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు కనుక అతడు పాపాత్ముడు అని పరిసయ్యులు అన్నారు. అందుకు ఈ అంధుడు, నన్ను స్వస్థపరిచినది ఆయనే మహాప్రవక్త అని పరిసయ్యుల ముందు క్రీస్తు సాక్షిగా మాట్లాడాడు స్వస్థత నొందిన ఈ గ్రుడ్డివాడు. ఇతడు చెప్పిన సాక్ష్యం వలన కన్నుల ఎదుటనే జరిగిన వాస్తవాన్ని అంగీకరించలేని పరిసయ్యులే అంధులుగా వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దానికి తోడు స్వస్థుడైన పుట్టుగ్రుడ్డివాడు పరిసయ్యుల మొండి వైఖరిని, అంధత్వాన్ని ఇట్లు ప్రశ్నించాడు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయును చేయజాలడు అని పరిసయ్యులతో అన్నాడు. అప్పుడు వారు తప్పును ఒప్పుకొనలేక ఎక్కువ ఆగ్రహంతో మండిపడుతూ, పాపములో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా? అక్షర జ్ఞానము లేని నీవు మాకే లెక్చర్ దంచుతున్నావా అని అతనిని వెలివేశారు. ఇదొక అధికార దుర్వినియోగం. న్యాయం మాట్లాడిన వ్యక్తిని వెలివేయటం అనేది గొప్పతనం కాదు, కానీ నీచత్వం, క్రూరత్వం, మూర్ఖత్వం. ఇది అన్యాయం, ఇది ఘోరమైన నేరం. సహృదయులు ఎవరునూ అంగీకరింపదగని ముదిరిపోయిన అంధత్వం. పరిసయ్యులు అంధత్వం అనే కోపములో కూరుకుపోయారు. వారంతా గర్వాంధులు. వారి అహంకారమే వారిని గ్రుడ్డి వారిని చేసినది. ఈ ప్రయోగాలన్నీ నేను ఎందుకు వాడుతున్నానంటే
పుట్టుగ్రుడ్డివాని స్వస్థతలో కన్నులకు కట్టినట్లు కనిపించే దైవ శక్తిని పరిసయ్యులు శంకించటమే కాక వారి మూఢనమ్మకాన్ని వదులుకోలేక ఒకవైపు పుట్టుగ్రుడ్డివానిని అతనిపై జాలిదలచి దృష్టిదానము చేసిన యేసువును పదే పదే పాపాత్ములు అని పిలవటం, వారి మీద పాపులు అనే ముద్ర వేయటం ఘోర నేరం. అది మానవతా గౌరవానికే మాయని మచ్చ అనక తప్పదు. అది విషాదమయమైన నాశనాత్మకమైన దుష్టబుద్ధి. ఇక్కడ పరిసయ్యులు తాము పట్టుకొన్న కుందేలుకు మూడే కాళ్ళు అన్న ధోరణిలో తాము నమ్మించే వేదమనే అజ్ఞాన వలయములో తాము నమ్మిందే వేదమనే అజ్ఞాన వలయములో చిక్కుకుపోయారు. దురహంకారముతో ప్రవర్తిస్తున్నారు. దానికి తోడు మితము మించిపోయిన పొగరబోతుతనముతో దేవుడు ఎంతో దయతో కనబరిచిన దివ్య సంకేతాన్ని గుర్తుపట్టడానికి వారు నిరాకరిస్తూ ఉన్నారు. దైవ కార్యమును అంగీకరించి విశ్వాసములో బలపడటానికి బదులుగా అవిశ్వాసములో మరింత ముదిరిపోతూ ఉన్నారు. ఆఖరికి వారికి కంటి చూపు ఉన్నను విశ్వాస నేత్రాలు లేని ఆధ్యాత్మిక అంధులుగా మిగిలిపోయారు. పరిసయ్యులు అన్ని విధాలా ప్రయత్నించారు. యేసువును అందరి మధ్య దోషిగా నిలబెట్టాలని చూచారు. యేసువే నాకు కంటి చూపు దయచేశాడు అంటున్న పుట్టుగ్రుడ్డివాని సాక్ష్యాన్ని అబద్ధ సాక్ష్యంగా ప్రచారం చేయాలని కృషి చేశారు. కానీ నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అని అన్నట్లు నిజం దాగలేదు. పుట్టుగ్రుడ్డివాడు స్వస్థతను పొంది తనకు అద్భుతంగా దృష్టిదానం చేసిన యేసువును తన దైవముగా అంగీకరించి ఆరాధించాడు. అది ఇలా జరిగింది. పరిసయ్యులు ఆ పేదవాని మీద ఒత్తిడి తెస్తున్నారు, అతనిని వెలివేసి వేధిస్తున్నారు అని తెలిసిన యేసు తిరిగి తాను స్వస్థత నొందిన వాని వద్దకు వచ్చాడు. తాను స్వస్థపరచిన వాని వద్దకు వచ్చాడు. యేసు అతనితో, నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగాడు. అందుకు అతడు ఆయన ఎవరు అని వివరం కోరాడు. అప్పుడు యేసువు, నీవు ఆయనను చూచితివి, నీవు ఆయనను ఎరుగుదువు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని అన్నాడు. అప్పుడు ఆ పేదవాడు, ప్రభూ, నేను నిన్ను విశ్వసించుచున్నాను అని అన్నాడు అని యేసువును ఆరాధించాడు. అనగా పుట్టుగ్రుడ్డివాడు కేవలం భౌతికమైన కంటి చూపును మాత్రమే పొందలేదు, కానీ విశ్వాసపు నేత్రాలను కూడా అతడు వరంగా పొందాడు. ఆ నేత్రాలతో యేసువును దైవంగా అంగీకరించి పూజించాడు. ఇకపోతే మాకు అన్నీ తెలుసు, మేము దైవజనులము, ధర్మశాస్త్ర పండితులము, దైవశాస్త్రమును తూచే తప్పక ఆచరించు నీతిమంతులము అని సొంత డబ్బా కొట్టుకుంటూ పరిసయ్యులు కన్నులుండి కూడా దేవుడు చూపించిన అద్భుత సంకేతాన్ని గుర్తించటానికి నిరాకరించారు. ఈ విధంగా వీరే గుడ్డివారు అనే సందేశాన్ని లోకులు గ్రహించేలాగా గర్వాంధులై ప్రవర్తించారు. కనుకనే యేసు వారితో, మీరు దృష్టి గలవారమని చెప్పుచున్నారు కనుక దైవ కార్యములను గుర్తించని మీ యందు పాపదోషము నెలకొని ఉన్నది అని స్పష్టం చేశాడు. ఈ విధంగా దేవుడు నిత్య జీవము గల వాక్కును మన ప్రపంచములోనికి పంపాడు. ఆ వాక్కు సంపూర్ణ మానవుడిగాను సంపూర్ణ దేవునిగాను మన మధ్యకు వచ్చాడు, మనతో నివసించాడు. ఆయనే నిజమైన వెలుగు. వెలుగైన ఆయన ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నాడు. పూర్వ నిబంధనములో ఆ వాక్కు జ్ఞానం అనే పేరుతో పిలువబడింది. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపంగా ఉంది. పూర్వపు ప్రవక్తలు కూడా ఈ వాక్కునే గొప్ప వెలుగుగా వివరించారు. ఈ వెలుగు కటిక చీకటిలోను మరణ ఛాయల్లోనూ ఉన్న జనులపై ప్రకాశించింది అని లూకా పేర్కొన్నాడు. అధ్యాయం 1:79. నూతన నిబంధనములో వాక్కు క్రీస్తు రూపం తాల్చి అన్యులకు మార్గదర్శకము వెలుగుగా రూపొందినది. క్రీస్తు కూడా తనను తాను ఈ జగతికి జ్యోతినని ప్రకటించుకొన్నాడు. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అన్నాడు. ఈ లోకమున నేను ఉన్నంతకాలము నేను లోకమునకు వెలుగును అని ప్రకటించాడు. ఈ వెలుగు
మనం జ్ఞాన స్నానం పొందినప్పుడు మన మీద క్రొమ్మరించబడుతుంది. దానికి పూర్వం మనమంతా చీకటిలోనే ఉన్నాం, కానీ ఇప్పుడు వెలుగులో ఉన్నాం. కనుక వెలుగు పుత్రుల వలె జీవించుదాం. ఈ వెలుగు మనం మోక్షంలో ప్రవేశించినప్పుడు మన నిత్య జీవంగా మారుతుంది. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో ఇట్లు ఉంది: స్వర్గము దేవుని ఆలయం, అందువలన ఆ నగరములో సూర్యచంద్రుల అవసరమే లేకున్నది. దేవుని వైభవమే ఆ నగరమును దేదీప్యమానముగా చేస్తుంది. గొర్రెపిల్ల యగు క్రీస్తే ఆ నగరమునకు దీపిక. ప్రపంచ ప్రజలు దాని వెలుగుచే నడువగలుగుదురు అని. కలుషితమైనది ఏదియునో ఆ నగరమున ప్రవేశింపదు. అట్లే దుష్కార్యములు అనర్చువారు అసత్యవాదులు అట ప్రవేశింపరు అని కూడా ఆ గ్రంథం చెబుతున్నది. 21-27. అందువలన ఈ తపః కాలంలో మనం నిత్యజ్యోతి మా మృతులపై ప్రకాశించునుగా. కానీ మనకంటేనూ ముందుగా మరణించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము కదా. ఒకనాడు వారితో మనం ఐక్యం కాగలమని కూడా మనం ఆశిస్తున్నాం. నేటి సువార్త గ్రంథంలో ఆయా వ్యక్తులు ప్రవర్తించిన తీరును కూడా మనం శ్రద్ధగా గ్రహించవచ్చు. యూదుల సనాతన ధర్మమైన ధర్మశాస్త్రాన్ని కాపాడాలని పరిసయ్యులు ప్రయత్నించారు. అందువలన విశ్రాంతి దినమున అద్భుతం చేసినందుకు క్రీస్తులో వారు తప్పుపట్టారు. అతడు దేవుని నుండి రాలేదు, సనాతన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన పాపి అని యేసువుపై నేరారోపణ చేశారు. దేవుడు అతనిని పంపలేదు, అతడు ప్రవక్త కానేరడు అని వాదించారు. వారు పుట్టుగ్రుడ్డి వానితో నీవు దేవుని స్తుతించు అని అన్నారు. అనగా నీవు నిజము ఒప్పుకో, యేసువు పాపాత్ముడని అంగీకరించు అని అర్థంతో వారు ఆ మాటలు అన్నారు. ఇదెంత ఘోరమైన అధికార దుర్వినియోగమో ఒక్కసారి ఆలోచింపుడు. క్రీస్తు ఎవరిని ఖండించటానికి రాని మాట వాస్తవమే. యోహాను 3:17. అయినప్పటికీ ఆయన జీవితమే ఆయనను విశ్వసింపని వారికి దండనగా, ఖండనగా, తీర్పుగా మారుతుంది. చూపు లేని వారు చూచుటకు, చూపు గలవారు అంధులగుటకు, తీర్పు చేయుటకును నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని యేసు పలికాడు. అనగా ఆయన చేసిన క్రియలే ఆయనను నమ్మని వారిపై తీర్పు తీరుస్తాయి అని అన్నాడు. ప్రభువు వారిని శిక్షించాలని తీర్పు ప్రత్యేకముగా విధింపడు. ఆయనను విశ్వసించని వారి మీద వారే తీర్పు తీర్చుకుంటున్నారు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. విశ్వసింపని వారు వెలుగును కంటెను చీకటిని ఎక్కువగా ప్రేమించి దుష్క్రియలు చేయుచున్నారు. వెలుగును ద్వేషించుచున్నారు కనుక వారిపై వారే తీర్పు తీర్చుకొని తమ్ము తామే శిక్షించుకొనుచున్నారు. ఇది అసలు సారాంశం. ఈ సందర్భంలో పరిసయ్యులే యేసును విమర్శించి తామే అంధులని నిరూపించుకున్నారు. కనుక నేటి మాట ఇది: ఏ భక్తునికైనా భౌతికమైన చూపు చాలదు, విశ్వాసపు నేత్రాలు కూడా అత్యవసరము. ఈ ధ్యానములో పాల్గొనిన ప్రతి భక్తుణ్ణి సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దీవించి కాపాడునుగాక. ఆమెన్.